నరసరావుపేట పార్లమెంటు పరిధిలో ఉన్న 7 నియోజకవర్గాల్లో ఈసారి ఏ పార్టీ ఎక్కువ సీట్లు గెలిచే అవకాశాలు ఉన్నాయో చూద్దాం. ఎందుకంటే నరసరావుపేట పార్లమెంటు పరిధిలో సంక్షేమ పథకాల లబ్ధిదారులు ఎంతమంది ఉన్నారో ప్రభుత్వ వ్యతిరేకత కూడా ఇంచుమించుగా అలానే కనపడుతుంది. అలాగే నరసరావుపేట నుంచి ఎంపీగా పోటీ చేస్తున్న వాళ్ళల్లో అనిల్ కుమార్ యాదవ్ మాజీ మంత్రి పోటీ చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ తరఫున సిట్టింగ్ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు పోటీ చేస్తున్నారు. ఇద్దరు స్ట్రాంగ్గా కనపడుతున్నారు. సో ఈ పార్లమెంటు పరిధిలో ఉన్న ఎక్కువ నియోజకవర్గాల్లో ఎవరు గెలుస్తారనేది ఈ ఎంపీ అభ్యర్థులు కూడా నిర్ధారించబోయే పరిస్థితి కనపడుతుంది. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఈ పార్లమెంటు పరిధిలో ఎవరికి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయో చూద్దాం. ముందుగా నరసరావుపేట పార్లమెంటు పరిధి తీసుకుంటే పెదకూరపాడు, చిలకలూరుపేట, నరసరావుపేట, సత్తెనపల్లి, వినుకొండ, గురజాల అలాగే మాచల నియోజకవర్గాలు ఉన్నాయి. పెదకూరపాడులో నంబూరి శంకర్రావు గారికి, భాష్యం ప్రవీణ్ గారికి ఇద్దరికీ సమాన అవకాశాలు కనపడుతున్నాయి. ఇక చిలకలూరుపేట తెలుగుదేశం పార్టీ గెలవడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. నరసరావుపేట గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి మీద ఉన్న సాఫ్ట్ కార్నర్తో అలాగే సంక్షేమ పథకాల లబ్ధిదారులు కూడా ఉండడం వల్ల వైసీపీ ఖాతాలో నరసరావుపేట పడే అవకాశాలు ఉన్నాయి. సత్తెనపల్లి సో వైసీపీ అనౌన్స్ చేసిన క్యాండిడేట్లో అత్యంత వ్యతిరేకత కూడగట్టుకున్న క్యాండిడేట్ వచ్చి అంబటి రాంబాబు. సో ఈయనకి టికెట్ ఇస్తే మేము ఓడించి తీరుతామని అక్కడ నియోజకవర్గ స్థాయి నాయకులు, మండల స్థాయి నాయకులు కూడా కంప్లైంట్లు ఇచ్చారు వైసీపీకి. అయినా సరే ఆయనకే టికెట్ ఇచ్చారు. సో సత్తెనపల్లి ఖచ్చితంగా తెలుగుదేశం ఖాతాలో పడబోతుంది. వినుకొండ ఇది వైసీపీ ఖాతాలో పడే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే వినుకొండ నియోజకవర్గంలో రూరల్ బెల్ట్ ఎక్కువగా ఉంది కాబట్టి సంక్షేమ పథకాల లబ్ధిదారులు ఎక్కువగా ఉంటారు కాబట్టి ఇది వైసీపీ ఖాతాలో పడే అవకాశాలు ఉన్నాయి. ఇక గురజాల తీసుకుంటే కాసు మహేష్ రెడ్డి వైసీపీ తరఫున, ఎరపతినేని శ్రీనివాస్ గారు టీడీపీ తరఫున పోటీ చేస్తున్నారు. లాస్ట్ టైం కాసు మహేష్ రెడ్డి గారు గెలుచున్నా సరే ప్రభుత్వ వ్యతిరేకత ఉండడం, అలాగే ఈ అమరావతి ఇష్యూ టాపిక్గా మారడం, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా ఇష్యూగా మారడంతో ఇక్కడ పోటాపోటీ అనేది ఏర్పడింది. ఖచ్చితంగా ఇద్దరిలో ఎవరు గెలుస్తారు అనేది చెప్పలేని పరిస్థితి. ఇద్దరికి కూడా సమాన అవకాశాలు ఉన్నాయి. ఎవరు గెలిచినా స్వల్ప మెజారిటీతో మాత్రం గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఇక మాచర్ల పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. సో ఆయన వరుసగా గెలిచి ఉండటం వల్ల అక్కడ కేడర్ బలంగా ఉంది, అలాగే పార్టీ కూడా బలంగా ఉండటంతో ఈసారి ఈ నియోజకవర్గం నుంచి పిన్నెల్లి గారే గెలిచే అవకాశాలు ఉన్నాయి. అయితే మెజారిటీ మాత్రం బాగా తగ్గే అవకాశాలు ఉన్నాయి. బ్రహ్మారెడ్డి గారి మీద సాఫ్ట్ కార్నర్ ఉండడంతో ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నెక్ టు నెక్ వచ్చినా సరే స్వల్ప మెజారిటీతో పిన్నెల్లి గారు గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఓవరాల్గా చూస్తే నరసరావుపేట పార్లమెంటు పరిధిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 3 సీట్లు కన్ఫామ్గా గెలవడానికి అవకాశం కనపడుతుంది. తెలుగుదేశం పార్టీ 2 సీట్లు గెలిచే అవకాశాలు కనపడుతున్నాయి. టైట్ ఫైట్ 2 నియోజకవర్గాల్లో కనపడుతుంది. పెదకూరపాడు అలాగే గురజాల ఈ 2 నియోజకవర్గాల్లో ఎవరు గెలిచినా స్వల్ప మెజారిటీతో గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఇద్దరికి కూడా సమాన అవకాశాలు కనపడుతున్నాయి. వైసీపీ అండ్ టీడీపీకి ఖచ్చితంగా వీళ్ళు గెలవబోతున్నారు అని చెప్పడానికి లేదు. సర్వేలు చెప్పినా సరే గ్రౌండ్ రియాలిటీ మాత్రం ఇద్దరు అభ్యర్థులకి సమాన అవకాశాలు అనేవి కనపడుతున్నాయి.